ఎంన్యూస్కి స్వాగతం. శెట్టి బలిజ సంఘ ఆరాధ్య దైవం విద్యాదాత స్వర్గీయ దొమ్మిటి వెంకటరెడ్డి 172వ జయంతి వేడుకలు మండపేట శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు పంపడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపేట శెట్టి బలిజ కళ్యాణ మండపంలో పట్టణ శెట్టి బలిజ అధ్యక్షులు పంపడ శ్రీనివాస్ అధ్యక్షతన శెట్టి బలిజ నాయకులు తమ కులస్తుల ఆరాధ్య దైవం స్వర్గీయ దొమ్మిటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్తోమత లేక విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాల పిల్లలను పాఠశాల వద్దే భోజనం ఏర్పాటు చేసి విద్యను అందించిన విద్యాదాత స్వర్గీయ దొమ్మిటి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుక్కల రామారావు, చింతపల్లి రామకృష్ణ, మట్టపర్తి గోవిందరాజు, పిల్లి శ్రీనివాస్, గుత్తుల వీరబ్రహ్మం మాస్టరు, చొల్లంగి రాజశేఖర్, సూరంపుడు సత్యప్రసాద్, నామల చంద్రారావు, చొల్లంగి గోవిందు, పెంకె వెంకటరావు, యాండ్ర ప్రభాకర్ రావు, కుక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 72 దొమ్మిటి వెంకటరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలకి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా మా సంఘపక్షాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దొమ్మిటి వెంకటరెడ్డి గారు 1853 మార్చి 23వ తేదీన బార్డర్ స్కూల్ పేరు దగ్గర బార్డర్ స్కూల్లో జన్మించారు. జన్మించిన తర్వాత వారు చదువు పూర్తయిన తర్వాత బర్మా వెళ్ళి రంగుల్లో అక్కడ బాగా ఆస్తులు సంపాదించి 60 కార్గో బోట్లుండి ఈ బోట్ల ద్వారా వచ్చిన ఆదాయంతో సుమారు 1000 ఎకరాల పొలం కొని అక్కడ బర్మా మేయర్గా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ శెట్టి బలిజ అనే కులానికి ఈడిగానే ఉండేది. ఈడిగా అనే పేరు తీసేసి 1920లో శెట్టి బలిజ జాతికి ఒక శెట్టి బలిజ సంఘాన్ని స్థాపించి ఆయన సంపాదించిన 1000 ఎకరాల ఆస్తిని కూడా జాతికి దారబోసి ఈ రోజున బ్రిటిష్ వారు కూడా ఈ దొమ్మిటి వెంకటరెడ్డి గారు కనిపిస్తే పక్క తప్పుకునేవారు. అంత ఆస్తులు సంపాదించి జాతికి దారబోసాడు. ఆయన 10,000 రూపాయలు తప్పట్లో అంతే 10 కోట్లు విలువ చేసే నిధిని స్థాపించి ఆ నిధి ద్వారా పేద విద్యార్థులు చదువుకోవడానికి అనేక రకాల సహాయాలు చేశాడు. ఆ విధంగా దొమ్మిటి వెంకటరెడ్డి గారు కాకినాడలో బిల్డింగ్ కట్టారు, అమలాపురంలో బిల్డింగ్ కట్టారు. జాతి కోసం అనేక బిల్డింగ్లు కట్టి జాతికే తన జీవితాన్ని దారబోసాడు. కట్టి ఈ రోజున దొమ్మిటి వెంకటరెడ్డి గారిని శెట్టి బలిజ జాతిపితగా మేము అనుకుంటున్నాం. భవిష్యత్ తరాల్లో ప్రతి గ్రామంలో దొమ్మిటి వెంకటరెడ్డి గారు చిత్రపటాలు, విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఆయన మహాత్మా జ్యోతిరావు అలాగా అన్ని బీసీలు వర్గాలు గుర్తించారు. ఈ శెట్టి బలిజ జాతి కూడా ఈ దొమ్మిటి వెంకటరెడ్డి గారిని గుర్తించేలాగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సమాపంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్.